సార్ టైం చూసుకోండి 10 minutes. వాళ్ళకేమో అరగంట ఇచ్చి ఏం అరగంట ఇవ్వలేదండి, అరగంటలు ఏమి ఇవ్వలేదు అధ్యక్ష. అంత కోపడితే ఎలాగ అధ్యక్ష? చూసుకోండి కోపడకండి అధ్యక్ష. చర్చ అనేది ఎలా ఉండాలంటే ఉభయలు మనం మీరు మాట్లాడతారు, మేము మాట్లాడతాం ప్రభుత్వం తరఫున. చక్కగా ఆహ్లాదంగా ఉండాలి. ఆహ్లాదం ఎక్కడా కనపడడం లే. మాట్లాడలేండి సార్, మీకు కూడా ఆహ్లాదంగానే ఉంటుంది. మాట్లాడలేండి సార్, మీరు కూడా నవ్వుతారు. నేను పార్లమెంట్లో చిన్నప్పుడు ఈ మధ్యకాలంలో వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అంశాన్ని గౌరవ సభ్యులు ఒక మినిస్టర్ గారి మీద మాట్లాడతారు. వారి పేర్లు నేను చెప్పను. ఆ రాజ్యసభలో మినిస్టర్ గారి మీద మాట్లాడితే మందు కూడా పెద్దల సభ కదా, ఆయన కొద్దిగా ఆ మినిస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు సూటిగా వేస్తున్న సందర్భంలో ఈయన్ని ఆవిడ ఏమంటారంటే 100 kgs ఉన్నావు, అలా మాట్లాడొచ్చా ఓ మహిళా మంత్రి మీద అంటారు. అధ్యక్ష, నేను 100 kgs ఉన్నానా ఆవిడకి ఎలా తెలిసింది అధ్యక్ష అంటారు. సభలో అందరూ కూడా నవ్వుతారు. అంటే సభ హ్యూమరస్గా ఉండాలి. పీలు మోడీ గారని ఇలాంటి పెద్దలు మాట్లాడుతున్నప్పుడు సభ ఎంతో విజ్ఞానవంతంగా ఉండేది. అలాంటిది మానేసి పౌరుషాలతో దాడి చేసుకునేటువంటి ఆలోచన అయితే మనం ప్రజలకు ఏ విధమైనటువంటి డైరెక్షన్ ఇస్తామనేది ఆలోచించాలి. వారు ఒక పౌరుషమైన మాట మాట్లాడారు, లేకపోతే సందర్భోచితంగా కూడా మాట్లాడాలి. మనం మాట్లాడేది మరి ఏమంటున్నారు, ఈ యొక్క మద్యం విషయంలో చాలా బాధ కలిగేటువంటి విషయం. ఇప్పుడు మంత్రి గారు లేచి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకేమైనా రుజువులు ఉన్నాయా అని, మరి భూమి బీర్లు అమ్మేస్తే ఆ క్యాష్ ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష అని అడిగితే ఎలా ఉంటుంది అధ్యక్ష? ఇలాగ అనేక రకాల కొత్త బ్రాండ్లు వచ్చేసినాయి ఆంధ్ర రాష్ట్రంలో. మీరు మాట్లాడితే నేను మాట్లాడిన అధ్యక్ష, నా టైం తీసుకోండి, నేను మాట్లాడినప్పుడే రికార్డ్ చేయండి. స్పెషల్ స్టేటస్ ఎక్కడికి వెళ్ళి ఇవన్నిటికి డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది అని ఎవరైనా అడిగితే బాగోదు అధ్యక్ష. అలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు, అలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు. ఈవేళ ఎంతమంది మీద ఒక ముఖ్యమంత్రి ఈవేళ ముఖ్యమంత్రిగా ఉండి, బాబు దయచేసి నిశ్శబ్దంగా అందుకుంటే నవ్విస్తడానికి ఒక మాట అన్నాను, నవ్వండి అందరూ కూడా, అంతేగాని పౌరుషమైనటువంటి మాటలు మాట్లాడొద్దు దయచేసి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఇల్లుని ఆవేళ మీరు దౌర్జన్యంగా ఆ ఇంటి ముందున్నటువంటి షెడ్ని, ప్రజా వేదిక అనే షెడ్ని డిమాలిష్ చేసి పాడేస్తే ప్రజలకు ఎలాంటి సిగ్నల్ వెళ్ళింది అధ్యక్ష? మనం లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎలక్షన్స్ నిర్వర్తించారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వర్తించారు, తిరుపతి బై ఎలక్షన్ నిర్వర్తించారు, అలానే బద్వేలు ఎలక్షన్ నిర్వర్తించారు, నెల్లూరులో ఎలక్షన్ నిర్వర్తించారు. ఈ 4 ఎలక్షన్లు నేను చూశాను అధ్యక్ష, అధ్యక్షుడిగా కూడా ఉన్నా. ఎవరినైనా నామినేషన్ వేయనిచ్చారా అధ్యక్ష? ఈ ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్లో నేను చెప్తాను వినండి, లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ఎవరిని కూడా బాయ్కాట్ చేశారంటే అసలు ఎవరన్నా వేయనిస్తే కదా బాయ్కాట్ చేశారు. కొన్ని చోట్ల వేసిన వాళ్ళు మీరు ఎవరైనా నామినేషన్ వేయించారా? ప్రజాస్వామ్యంలో ఏ బుక్, రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, కొన్ని బుక్కుల గురించి మాట్లాడుతున్నారు. మీరు నామినేషన్లు వేయకుండా ప్రతిఘటిస్తే మిమ్మల్ని ఏ బుక్ అనాలి అధ్యక్ష? మిమ్మల్ని బ్లూ బుక్ అనాలా? మిమ్మల్ని ఎల్లో బుక్ అనాలా? ఏ బుక్ అనాలి అధ్యక్ష? ఏ బుక్ అనాలి మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను శ్రీరామచంద్రుడి చిరఛేదనానికి వెళ్ళాను అధ్యక్ష, మీరు వినాలి అధ్యక్ష. శ్రీరామచంద్రుడి చిరఛేదనానికి వెళితే విజయనగరం జిల్లాలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెళ్తే నా ఒళ్ళంతా ఓనం చేసేసారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని మరి మీకు ఏ రాజ్యాంగం ఉంది అధ్యక్ష? నన్ను పైకి ఎక్కనివ్వరే, నన్ను పైకి ఎక్కనివ్వరే. అంటే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్వాగతంతో తీసుకెళ్లారు. సోమవీర్రాజుని ఎందుకు ఆఫ్ చేశారు అధ్యక్ష? సోమవీర్రాజుని ఎందుకు ఆఫ్ చేశారు అధ్యక్ష? అప్పుడు పోలీసులే, ఇప్పుడున్నది పోలీసులే. ఆ పోలీసులు ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. నన్ను నిరోధించినటువంటి పోలీసులు ఇప్పుడు మా దగ్గరే సభలోనే ఉన్నారు, ఉంటారు అధ్యక్ష. మీరు విపరీతంగా ప్రశ్నించేస్తారు అధికారుల్ని.
మీరందరినీ అరెస్ట్ చేయించినప్పుడు అధికారులు పోలీసులు అధికారులు కదా, ఈవేళ అరెస్ట్ చేస్తే పోలీసు అధికారులు అంటారు. రాజ్యాంగం మీద పోలీసులకు మనం ఎవరైనా జీతాలు ఇవ్వడం లేదు. అయ్యా వినండి, డైజెస్ట్ చేసుకోకపోతే ఇబ్బంది అయితే మాట్లాడొద్దు, వినొద్దు, చెవులకి దూదులు పెట్టుకోండి. అది ప్రజాస్వామ్యంలో మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దని చెప్తున్నా. వారు మాట్లాడితే నేను మాట్లాడిన అధ్యక్ష, వారి టైం వేస్ట్. మీరు మళ్ళీ వాయిదా వేస్తారు. వారు మాట్లాడొద్దని చెప్పండి అధ్యక్ష. నేను అప్పటి వరకు మాట్లాడిన 10 నిమిషాలు లెక్క చూపాను అధ్యక్ష. ఇప్పుడు అమలాపురం అంబేద్కర్ జిల్లా కరెక్టే. మాట్లాడొద్దని చెప్తున్నాను ఇజ్రాయెల్ గారు. మాట్లాడొద్దంటాను ఇజ్రాయెల్ గారు. దయచేసి ఇజ్రాయెల్ గారు అదే మాట్లాడుతుంటా. నేనేమన్నాను ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు? అంబేద్కర్ జిల్లా మాట్లాడు. అంబేద్కర్ ఏమైనా కిచ్చిపరిచానా? నేనేమైనా కిచ్చిపరిచానా? ఏమంటే ఎల్ఓపి గారు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు? ఏమండి చైర్మన్ గారు, నేను అమలాపురం జిల్లా అన్నాను. కూర్చో బాబు, ఇజ్రాయెల్ గారు కూర్చోండి. అంబేద్కర్ అమలాపురం జిల్లా అన్నాను, అంతే కదా సార్ అధ్యక్ష? దాని గురించి లేచి డిస్టర్బ్ చేస్తే ఎలాగ అధ్యక్ష? డిస్టర్బ్ చేస్తే ఎలా అధ్యక్ష? అనేక మందిని జైల్లో పెట్టారు. ఆ సందర్భంలో మా కార్యకర్తలు చాలా మంది బయటకు పారిపోయారు. వాళ్ళందరినీ కూడా పారిపోతే నేను పలకరించడానికి వెళ్తే పోలీసుల చేత, అప్పుడు పోలీసులు ఇప్పుడు పోలీసులే, ఆ పోలీసుల చేత నేను వెళ్ళే వాహనాన్ని అడ్డగించి నన్ను చాలా పౌల్ లాంగ్వేజ్ కానిస్టేబుల్ మాట్లాడి నన్ను అక్కడికి వెళ్లకుండా కార్యకర్తలు పలకరించడానికి వెళితే, ఒక తల్లిని పలకరించడానికి వెళ్తే ఆమెకు ఆరోగ్యం బాగలేదు, ఆ కార్యకర్త పారిపోతే ఆ తల్లికి ట్రీట్మెంట్ చేయించడానికి నేను వెళుతుంటే నన్ను నిరోధించి నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. ఈ వైసీపీ ప్రభుత్వం నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. నేను అప్పటి నుంచి కూడా ఇప్పటికి వాయిదాలకు తిరుగుతూ ఉన్నాను అధ్యక్ష. బూతులు తిట్టించుకోమంటావా సోదరా? చెప్పండి. బూతులు తిట్టించుకోమంటారా? మీకైతే సిగ్గు లేదేమో, నాకు సిగ్గు ఉంది, నాకు పౌరుషం ఉంది, నేను కూడా మనిషినే. మరి మీరు బూతులు తిట్టిన నువ్వు చూసావా? మీరిద్దరు మాట్లాడుకుంటాం కాదు అంటే వీర్రాజు గారు, మీరు ఆయనతో మాట్లాడటం, ఆయన మీతో మాట్లాడటం బాగా. వాళ్ళు మాట్లాడొద్దని చెప్పి మాతో మాట్లాడండి. మీరు వాళ్ళతో మాట్లాడండి, చేతితో మాట్లాడండి, వారితో మాట్లాడండి, మీరు వాళ్ళతో మాట్లాడండి. వారు అనేకమైన భాషల్ని ఫ్లోట్ చేస్తున్నారు. ఈవేళ రాష్ట్రంలో కొన్ని బుక్కుల గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు చేసినటువంటి అరాచకాల్ని ఆ రోజు ఎప్పుడన్నా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం మేము ఈ బుక్కు ఆ బుక్కు అని అన్నామా? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్నే అమలుపరుస్తున్నాం, మేము కాన్స్టిట్యూషన్ ప్రకారమే ముందుకు వెళుతున్నాం. ఈ బుక్కులు అనే మాట ఇప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించారు అధ్యక్ష. ఇంకా అనేకమైన విషయాల్ని వాళ్ళు మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చిలకలూరుపేట కూటమి సభ జరుగుతుంది అధ్యక్ష. చిలకలూరుపేట కూటమి సభ జరుగుతుంది. ప్రధానమంత్రి వచ్చి అక్కడ మాట్లాడారు. ఎంత డిస్టర్బెన్స్ అధ్యక్ష! పోలీసులు సభ జరిగిన తీరు, వెంటనే సభ అయిన తర్వాత ఏ మాత్రం కూడా దాన్ని కంట్రోల్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం. ఆవేళ పిఎం ఆఫీస్ నుంచి మీరు 2 minutes ఆగవయ్యా సార్.
2 minutes క్లోజ్ చేయండి. 2 minutes లో క్లోజ్ చేయండి. నేను నాకు 2 minutes కాదు సార్. ఆగాలి మాధవ్ గారు, మీరు కామెంట్ వదిలేండి. 2 నిమిషాలు మూర్తి. అదే పోలీస్ అధికారులు అదే మీరు నవ్వుతూ నన్ను బాగా తక్కువ సమయం మాట్లాడించే Please, పరిస్థితి please, తీసుకొస్తున్నారు please. అధ్యక్ష. మీరు 2 నిమిషాలు క్లోజ్ చేయండి. మా యొక్క బాధను వినకపోతే ఎవరు వింటారు అధ్యక్ష? ఛాంబర్లోకి రండి, అన్ని బాధలు మాట్లాడుకుందాం. ఎవరు కాదు అధ్యక్ష. ఛాంబర్లోకి వస్తే మీరు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఛాంబర్లో సార్ సభ వేరు, ఛాంబర్ వేరు. లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడండి ఇక్కడ. మరి లాండ్ ఆర్డర్ గురించే మాట్లాడుతున్నాను నేను. లాండ్ ఆర్డర్ కాని విషయాన్ని ఏమీ మాట్లాడటం లేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రధానమంత్రి సభని సరిగా నిర్వర్తించినటువంటి ప్రభుత్వం ఇది అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదే ఎస్పీ మీరు సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, అవునా కాదా? ఆ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు అధ్యక్ష. ఆ ఎస్పీ 1 minute. సార్